హర మహాదేవ్. చివరికి 15 రోజుల తర్వాత వారణాసి పుణ్యక్షేత్రంలో మనం కాశీకి రావాలంటే ఎక్కువ రోజులు కూడా స్పెండ్ చేసుకొని ఇక్కడ రండి. మహా అయితే 9 రోజులు ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే 9 రోజుల్లో ప్రతి ఒక్క ఘాట్ని కూడా విశ్లేషణ చేయొచ్చు. వారణాసి వచ్చాక మనం విజిట్ చేయాల్సింది కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఇదనమాట ఆ టెంపుల్. దాని గేట్ చూడండి, గంగా నది ఆపోజిట్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒకవేళ చెప్పులు వేసుకుని వస్తే చెప్పుల స్టోరేజ్ కూడా గవర్నమెంట్ వస్తుంది, ఫ్రీ అనమాట, డబ్బులు ఏం కట్టక్కర్లేదు. మీరు ఎన్ని ఘాటీలు తిరిగినా మణికర్ణిక ఘాట్లో దీని యొక్క సారాంశం మీకు చాలా బాగా అర్థమైపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ½ అన్ అవర్ కూర్చుంటే మీకు అర్థమవుతుంది. విశ్వనాథ్ టెంపుల్ పక్కన ఉంటుంది, ఇది దాని వే. చివరికి మణికర్ణిక ఘాట్లో ప్రతి ఒక్క డెడ్ బాడీ ఇక్కడికి వస్తాయన్నమాట. మొత్తం ఇక్కడ దహన సంస్కారాలు చేస్తారు సాంప్రదాయపూర్వకంగా. మన గంగా నది ఇక్కడ ఉంది, ఇది అనమాట టోటల్గా దహన సంస్కారాలు చేస్తారు. ఎందుకంటే భారతీయ సంస్కృతి కదా చాలా విభిన్నమైనది, భిన్నత్వం ఏకత్వం కాబట్టి వివిధ రాష్ట్రాలని ప్రజలు కూడా ఇక్కడికి వస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వచ్చిన డెడ్ బాడీలు వస్తాయి కదా, వచ్చిన తర్వాత మన వాళ్ళు అక్కడ మొత్తం ఎవరైనా గోల్డ్ కానీ ఏదైనా పడిపోతే వాళ్ళు తీసుకొని దాన్ని వివరించి తీసుకుంటారన్నమాట. చూడండి ఒకసారి వాళ్ళు పనిచేయండి. ఇక్కడ మనకి తెలుగు ఒక ఆయన కలిపారు, ఆయన కడపకు సంబంధించిన వారు. ఆయన మాటలు వినండి ఒకసారి ఈ మణికర్ణిక ఘాట్ గురించి. సార్ చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఇక్కడ? జై శ్రీరామ్ సార్. ఇక్కడ వచ్చేవాళ్ళు భయపడతాదు, అసహించుకుంటాదు ఉంటే అనొద్దు, కానీ భయపడతాదు ఇంకా ఏం చెప్పాలంటే చాలా ఇష్టపడడం చాలా కష్టంగా ఉంటుంది ఇది. కానీ ఇష్టంగా రావాల్సిన స్థలం ఇదే, వేరేది ఏం లేదు. ఇక్కడ రావాల్సిందే వెతకదు. మనం ఇష్టం ఉన్నా లేకున్నా ఇక్కడ తెచ్చేవాళ్ళు ఇక్కడికే. సో కాబట్టి ఇష్టంగా ఒకసారి వచ్చిపోండి. ఓకే. ఈ వారణాసి యొక్క ఘాట్లు ప్రతి ఒక్క ఘాట్లు మీరు సింపుల్ చూడాలంటే బోట్ తీసుకోండి. బోట్లో ఒక పర్సన్కి 100 రూపాయలు మాత్రం ఛార్జ్ చేస్తారు. షేరింగ్ బోట్లో మాత్రం వెళ్ళండి. సపరేట్గా మీరు బోట్ తీసుకొని 2000, 1000 రూపాయలు ఇవ్వకండి, అది నాకు తెలిసి వేస్ట్. ఎందుకంటే షేరింగ్ బోట్లో వెళ్ళడం వల్ల మీకు తక్కువ ఖర్చుతో ఈ మణికర్ణిక ఘాట్ నుండి ఆ చివరి వరకు అన్ని ఘాట్లు కూడా వారణాసిలో మీరు చూడొచ్చు. సో ఇదనమాట, చూడండి ఇక్కడే ఉంటాయి. మణికర్ణిక ఘాట్ పక్కన బోట్లు ఉంటాయి అనమాట. ఎవరైనా విజిట్ చేయాలంటే ఇక్కడ రావచ్చు. టైంపాస్కి మధ్యలో మురిమిచ్చలు కూడా తినండి గంగా నది ఒడ్డున.
మీరు రావాలంటే ఫస్ట్ ఒక నోట్బుక్ మీద ప్లాన్ గీసుకోండి. ఏ టెంపుల్కి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి మొత్తం నోట్ చేసుకున్న తర్వాత టోటల్గా దీంట్లో ప్రవేశించండి ఘాట్లోకి. ఎందుకంటే చాలా ఇరుకు సందులు కాబట్టి చాలా 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 టైట్గా ఉంటాయి అన్నమాట. మీకు అర్థం కావు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారన్నమాట. వారణాసి మెయిన్ సిటీలో ఏంటంటే చాలా ఎక్కువగా రద్దీ ఉంటుందన్నమాట. చూసుకుంటే మొత్తం జనాలతో నిండి ఉంటుంది. టోటల్గా చాలా జాగ్రత్తగా అడగండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు తెలుసుకొని వెళ్ళడం మంచిది. హిందీ రావాలని ఏం లేదు, ఒక లిస్ట్ రాసుకొని ప్లేసెస్ చూసుకొని వెళ్ళండి. మొత్తం ఘాట్లని తిరిగిన తర్వాత నేను వెళ్తున్నాను సారనాథ్ ప్లేస్కి అనమాట. అక్కడ బుద్ధిజం ఉంటుందనేసి ఒక కర్ణాటక ఫ్రెండ్ చెప్పాడు. వారణాసి లస్సీ ఫేమస్ అంట. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంటంటే. బాగుంది. ఇది 40 రూపీస్. ఎప్పుడు వచ్చినా ట్రై చేయండి, చాలా బాగుంది. ఎందుకంటే వారణాసి ఫేమస్. షేరింగ్ ఆటో ఎంత బెటర్ అంటే చిన్నదానికి కూడా 600, 700, 1000 రూపాయలు చూపిస్తున్నారు అనమాట. అదే షేరింగ్ ఆటో అనుకో టెన్షన్ ఉంటుంది. ఇలాగా ఒక 20 రూపీస్ ఇచ్చేసి ఇక్కడ నుండి పాండేపూర్ వెళ్తాను, అక్కడ నుండి సారనాథ్ వెళ్తాను. వారణాసిలో ఇంకో ప్లేస్ చూడాలండి. ఏంటంటే బుద్ధిజం అనమాట. అది సారనాథ్ అనేసి ఈ ఏరియా పేరు, సారనాథ్ అని. దీంట్లోకి వస్తే బుద్ధుడి విగ్రహం ఉంది. చాలా పీస్ఫుల్గా ఉందండి. ఎంతో ట్రాఫిక్తో తిరిగి నేను ఈ ప్లేస్కి రాగానే చాలా చాలా అంటే పీస్ అనమాట. అంటే ఎంత శాంతి అంటే అసలు డిస్టర్బెన్స్ లేదు, ట్రాఫిక్ డిస్టర్బెన్స్. చూడండి ఇక్కడ చైనీస్ ఎక్కువ విజిట్ చేస్తున్నారు. ఫారిన్ కంట్రీస్ నుండి వచ్చి చైనీస్ అండ్ మలేషియన్, థాయిలాండ్ ఈ ప్లేస్ నుండి వచ్చి వాళ్ళందరూ ఇక్కడ విజిట్ చేస్తున్నారు. చాలా చాలా బాగుందండి. ఒక్కసారి ఎప్పుడైనా వచ్చి ఈ ప్లేస్ కూడా దర్శనం చేయండి, చాలా బాగుంటుంది. సో నేను మాటల్లో ఏది కూడా చెప్పినా మీకు అర్థం కాదు, ఇక్కడికి వస్తే చూస్తే కానీ. చూడండి ఎంత చక్కగా ఉంది. టెంపుల్ బయట ఏంటంటే ఇక్కడ కొనుక్కోవడానికి వస్తువులన్నీ ఉన్నాయన్నమాట. చైనీస్ సంబంధించిన వస్తువులు వస్తాయి. చూడండి ఎవరు వచ్చినా కూడా కొనుక్కోవచ్చు. బ్యాగులు కానీ దానికి సంబంధించి బుద్ధిజం సంబంధించిన మొత్తం వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు ఎవరికైనా వచ్చినా కానీ సారనాథ్ టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది. ఇది దాని గేట్ ఆపోజిట్లో ఎప్పుడే వచ్చినా కూడా కొనుక్కోవచ్చు అనమాట. దట్ ఈజ్ ఏ రీజన్. సో బాగుంది, అంత పీస్ఫుల్గా అంతా బాగుంది. కానండి మన రేపటి యాత్ర కోసం బయలుదేరాలి, భారత అఖండ యాత్ర కోసం. రేపు ఏ ప్లేస్కి వెళ్తాం ఏంటనేది రేపు వచ్చే వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది గైస్, బాయ్.